ప్రకటన గ్రంథంలో లవోదిక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగంబరుడువై ఉన్నావు. ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. ఏమండి, అక్కడ 7 సంఘాల గురించినటువంటి వివరాలు మనం చూస్తున్నాం. లవోదిక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి వాడువు, నువ్వు దౌర్భాగ్యుడివి. నిజంగా ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ సంఘంతో దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావు. ఎరుగకే నేను ధనవంతుడని, ధనవృద్ధి చేసుకున్నాను మాట్లాడుతున్నావు, కానీ నీ స్థితి బాగాలేదయ్యా. మనం ప్రకటనలో 7 సంఘాల గురించి వివరాలు చూస్తున్నప్పుడు 7 సంఘాలు వాటి యొక్క పరిస్థితిని దేవుడు చెప్తూ ఉన్నాడు. లవోదిక సంఘం, స్ఫుర్ణ, పెర్గము, తుయితైరా, శార్దీసు, ఈ సంఘాలతో దేవుడు మాట్లాడుతూ ఆ సంఘాల యొక్క స్థితి, వారికి ఉన్నటువంటి మంచితనాన్ని ఆయన అప్రిషియేట్ చేశాడు. ఒక సంఘము మంచి కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు అప్రిషియేట్ చేశాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలు కూడా ఎత్తి చూపి మార్చుకో, లోపాలను సరి చేసుకుని ఇంకా నేను దీవిస్తాను అని ప్రభు ఆ 7 సంఘాల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ లవోదిక సంఘంతో అంటున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకుంటున్నావు, ధనం వ్యామోహానికి పెరిగిపోయింది, తగ్గించుకోయ్యా, దీవించబడతావు అని సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క పిలుపుకు లోబడితే, దేవుని యొక్క పిలుపుకు లోబడి మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు.